సో ఈ అనామకుడి మాటలు విని నేను ఎవరో తెలియదు కానీ నన్ను కలవడానికి సిస్టర్ వచ్చింది. సో చెప్పు, నీ పేరు చెప్పు. ఎస్, నా పేరు ఆశ. ఆశ. సో ఒక 2-3 డేస్ నుంచి నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. మీ గురించి నేను విన్నాను, చాలా మంది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో స్టేటస్లో కానీ పెట్టారు. నిజం చెప్పాలంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్తాను సార్. ఈయనేంటి ఇలా అంటే ఎడిటింగ్ లేకుండా, డిజైన్ లేకుండా న్యాచురల్గా చేస్తున్నారు, ఏం చూడాలి అనుకున్నా. బట్ 3 డేస్ నుంచి మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి రైట్ పర్సన్ ఎవరు అని అనిపిస్తే నాకు మీరు వచ్చారు మెడిటేషన్లో. థాట్ హీ ఈస్ ద రైట్ పర్సన్ అని. ఎవరిని అడగాలన్నా లైక్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, చెప్తారో లేదో, అసలు నిజమైంది చెప్తారో లేదో అన్నట్టుగా క్వశ్చనింగ్ ఉండిపోయింది. బట్ మీరు హైదరాబాద్లో ఉన్నారనేది అది మిరాకిల్. నాకు తెలీదు మీరు హైదరాబాద్ లేదు. ఓకే, దీని పేరు మార్చారు అనుకో, భాగ్యనగరం అని. అప్పుడు భాగ్యనగరంలో ఉన్నట్టు. ఓకే, అంటే నేను కూడా ఇక్కడే కదా సార్. ఇన్ని రోజులు తెలిసినా కూడా నేను ఇక్కడే ఉన్నారు కదా పక్కనే, జస్ట్ నేను ఇక్కడే ఉంటాను. నియర్ బై 30 minutes పడుతుంది టైం. సో టైం వచ్చినప్పుడే వస్తాం అంటే ఇదేనేమో అని. సో ద క్వశ్చన్ ఈజ్, నువ్వు చెప్పే కంటే ముందు ఇది 2009 నుంచి టైసన్. నువ్వు హైదరాబాద్లో ఎంతకాలం ఉంటావు? అసలు నాకు తెలియదు ఇది హైదరాబాద్. సో అందరు చెప్పినందుకు నాకు తెలుస్తుంది తప్ప నాకు రియల్గా తెలియదు ఇది హైదరాబాద్ కాదా. ఇది అంటే ఇది ఏమంటారు, ఒకవేళ దీని పేరు మారిస్తే ఆ ఊర్లో ఉన్నట్టే. అట్లా కాకుండా నా రియల్ ఎగ్జిస్టెన్స్ ప్రపంచపరంగా హైదరాబాద్ అంటే ఊరికి డిస్కషన్ లేకుండా అవును హైదరాబాద్లో ఉంటున్నా. ఎక్కడంటే పుప్పాల కూడా యాక్చువల్గా తెలియదు నాకు. నేను ఉంటున్నది ఆకాశానికి భూమికి మధ్యన, అంతే. అంతకుమించి దాని వేరే సమాచారం నా మైండ్లో లేదు. ఒక పర్సన్ రావాలంటే నేమ్ అనేది అవసరం కదా, అందుకే చెప్తున్నా. అంతవరకు అంటే ఉపయోగం కోసమే తప్ప దాంతో తాదాత్మ్యత ఏమీ లేదు. అయితే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా? 2009 నుంచినా? అంటే హైదరాబాద్లో అట్లా అనుకుందాంలే, అదంత ఇంపార్టెంట్ కాదు. సో నా క్వశ్చన్స్ డైరెక్ట్గా క్వశ్చనే అడగాలని ఉంది నాకు, చాలా తపన పడుతున్నాను. క్వశ్చన్ వచ్చేసి, ఒక బండరాయి ఉంటుంది, రోడ్డు పక్కన పడి ఉంటుంది, దాని మీద దుమ్ము ధూళి ఇంకా అన్నీ పడుతుంటాయి, ఎవరు పట్టించుకోరు. అయితే ఒక శిల్పి వస్తాడు. ఆ శిల్పి వచ్చి ఈ బండరాయిలో ఏదో ఒక తెలియని శిల్పం దాగి ఉంది అని చెప్పేసి, నేను మీకు ఒక మంచి శిల్పంగా తయారు చేస్తా అని చెప్తాడు. ఆ బండరాయి ఏమనుకుంటుంది, నేను బండరాయిలో ఉన్నా నాకే గుర్తింపు లేదు, మంచి శిల్పంగా తయారు చేస్తే జనాలు పూజలు చేస్తారనేది ఒక మంచి ఉపయోగం ఉంటుంది కదా అని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఆ శిల్పి సగం వరకు చెక్కేసి సగం వరకు వదిలేసి వెళ్ళిపోతాడు. మరి శిల్పిని నమ్మి తను నన్ను పూర్తిగా శిల్పంగా తయారు చేస్తాడని నమ్మినది శిల్పి తప్ప, లైక్ బండరాయిది తప్ప. ఇది తప్పప్పులకు అతీతం. ఇది హైపోథీసిస్ అంటారు దీన్ని. ఓకే, ఏ బండరాయి ఎవరిని అడగదు. హైపోథీసిస్ అంటే నేను ఇది నా లైఫ్ కి రిలేటెడ్ ఇలా ఆధ్యాత్మికతకు సంబంధించి హైపోథీసిస్ ఉండకూడదు. ఓకే, ఇదేంది పోయిటిక్ గా ఇది మాట్లాడుకోవచ్చు. స్పిరిచువాలిటీ ఇస్ నాట్ పోయిటరీ. ఇప్పుడు ఒక రాయి పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అడుగుతున్నావు స్టోరీ, అసలు రాయికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. కానీ ఆ రాయి ప్లేస్ లో మనిషిని బేస్ చేసుకొని మనిషిని ప్లేస్ చేసుకొని మనిషిని ఉపయోగించడం. ఉదాహరణకి ఓ శిల్పి రాయిని అడిగాడు అనుకో, అసలు రాయి ఏం చెప్పదు. అవును, కానీ మనిషిని అడిగితే చెప్తాడు. కాబట్టి ఈ నువ్వు చెప్పిన హైపోథీసిస్ మనిషికి వర్తించదు. అది మనిషికి ఇంకో మనిషికి వేరే, మనిషికి ఇంకొక రాయికి వేరే కథ. అయితే ఇప్పుడు మనిషినే తీసుకోండి, ఒక మనిషిని మంచి మార్గంలో చూపిస్తాము, నీకంటూ ఒక మంచి ఇది ఉందని చెప్పేసి ఒకసారి మంచి మార్గం చూపిస్తారు, ఒకసారి చెడు మార్గం చూపిస్తారు. అయితే మంచి మార్గాన్ని నమ్ముకొని వచ్చిన మనిషి అయితే మంచినే నమ్ముకొని ఉంటాడు, కానీ సగం జర్నీ అయిపోయిన తర్వాత రాంగ్ రూట్ కూడా చూపిస్తారు, మొత్తానికి ఇది కూడా మళ్ళీ ఇది అంటే స్పెసిఫిక్ గా చెప్పట్లే. ఇప్పుడు ఏదన్నా ఆరోగ్యం చెడిపోతే ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు, ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆరోగ్యం చెడిపోయింది అని చెప్తున్నాం. ఏదో కాదు, బీ స్పెసిఫిక్. అది స్పెసిఫిక్ గా ఎలా అడగాలో నాకు అర్థం కావాలి. ఉదాహరణకి నాకు ఆకలి అవుతుంది, ఏదో ఏదో పెట్టండి, ఇది జనరల్. నాకు ఆకలి అవుతుంది, నాకు బిర్యానీ పెట్టండి, ఇది స్పెసిఫిక్. బిర్యానీ స్పెసిఫిక్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక దారిలోకి వచ్చాను సార్, ఏమిటది స్పెసిఫిక్? మంచి చేయాలి ప్రజలందరికీ. మంచి అంటే మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం. అది మంచి అని ఎవరు చెప్పారు? నువ్వు నమ్ముతున్నావు అంతే. నేను నమ్ముతున్నాను. మంచి అంటే మంచి అంటే ఆనందాన్ని ఇచ్చేది మంచి.
లైక్ అహింస మార్గంలో వెళ్ళేదే మంచి. అసలు ఫస్ట్ మంచి అంటే ఏంటి అసలు? ఓకే, మంచి అంటే ఎవరికి హాని కలిగించనిది. దట్స్ ఆల్. అసలు నువ్వేమి చేయకపోయినా నువ్వు మంచి చేస్తున్నట్టే చూడు. నువ్వు చెప్పిన దానికి నువ్వేమి ఇప్పుడు కుక్క ఉంది ఏమి చేయట్లే, అది మంచి చేస్తున్నట్టు. దానికి మించిన మంచి అంటే ఇంకా మంచి ఎక్కువ మంచి తక్కువ మంచి నీళ్లు మంచి నీళ్ళు ఏముండవు, మంచి నీళ్ళే ఉంటాయి, మంచి గాలి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ధ్యాన ప్రచారం చేయాలి అనేది నా మంచి అనుకోవడం రాంగ్ అంటారా? రాంగ్ రైట్ ఏమి లేదు. మరి మేబీ దాని నుంచి నువ్వేమన్నా ఆశిస్తున్నావేమో. ఆశిస్తున్నది ఒకటే, అందరూ ఆనందంగా ఉండాలి. అసలు ఏం ఆశించకు, నువ్వు జస్ట్ డెమాన్స్ట్రేట్ చేయి చాలు. ఎగ్జాంపుల్, నీకు జన్మతః వాక్కు లేదనుకో, అప్పుడు ఎట్లా చేస్తావు ప్రచారం? శక్తితో ధ్యానం చేసి. ఎట్లా చేస్తావు? ఇప్పుడు నీకు వాక్యే లేకపోతే నువ్వు ఇట్లా కూర్చున్నావు రోడ్డు పక్కన, హౌ పీపుల్ నో దట్ యు ఆర్ మెడిటేటింగ్? లైక్ రమణ మహర్షి చేశారు కదా. నీ సంగతి చెప్పు. నేను అలా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తాను. అట్లా వాక్కు అతీతంగా చెయ్యి. కానీ అది నా లక్ష్యం కాదు కదా. ఏమిటది? వాట్ ఈస్? మాటల ద్వారా చేయాలనేది నా తపన. సరే, అయితే ఏమిటి దానివల్ల నువ్వు ఏం పొందాలనుకుంటున్నావు? నాకు లైక్ ఎప్పుడైనా నేను ఎవరికైనా మంచి మాటలు చెప్తే నాకు ఒక ఆనందం వస్తుంది. దానికి ధ్యానానికి ఏం సంబంధం? అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ధ్యానం. నువ్వు రకరకాల పదాలు వాడుతున్నావు. అవేర్నెస్ వేరే. అవేర్నెస్ అన్నిట్లో ఉంది. రోడ్డు పక్కనే చెత్త వేయకండి, రోడ్డు మీద నడవకండి, కరెంటు బొక్కలో వేలు పెట్టకండి, కత్తిని చిన్నపిల్లలకు దూరంగా ఉంచండి. అవేర్నెస్ ఇస్ డిఫరెంట్. దానికి ధ్యానానికి ఏ సంబంధం లేదు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి, ఇది కూడా అవేర్నెస్. మరి ధ్యానం చేయడం వల్ల అవేర్నెస్ నువ్వు చెప్పాలి, పెరుగుతుందని బుద్ధుడు చెప్పారు. మళ్ళీ నీ సంగతి చెప్పు. నాకేం తెలియదు కాబట్టి నేను మరి నువ్వు తెలియకుండా నువ్వు ఎట్లా చెప్తావు? ఆయన చెప్పాడు కాబట్టి ఫాలో అవుతున్నా. ఇప్పుడు నేను వైలిన్ బుద్ధుడు వాయిస్తే మంచిదని చెప్పాడు. Yes sir. ఇప్పుడు నేను వైలిన్ నేర్పిస్తున్నా, నాకు రాదు. ఇప్పుడు ఎట్లా నేర్పిస్తావు? నేర్చుకుంటున్నాను కదా కొంచెం. నువ్వు నేర్చుకుంటే ఎట్లా చెప్తావు? నేను నేర్చుకున్నదే పంచుతున్నాను. సమగ్రంగా తెలిసే వరకు నువ్వు నేర్పిస్తే సగం నేర్చుకోబడుతుంది. నువ్వు సగం దూరం వెళ్ళిన తర్వాత నువ్వు నేర్చుకునేది తప్పని తెలిసింది. అలా అనుకుంటే టైం అయిపోతుంది కదా. అందుకని ఫస్ట్ నీవు పరిపూర్ణంగా అర్థం చేసుకో. ఏదైనా నువ్వు వైలిన్, నేను ఇప్పుడు 5 రోజులు క్లాసుకు పోయి వచ్చిన, నేను ఇన్స్టిట్యూట్ పెట్టొద్దు. ఇప్పుడు హఠాత్తుగా సంవత్సరం తర్వాత మా సార్ నువ్వు ఫస్ట్ నుంచి నేర్చుకున్నంత ఊరికే చెప్పాను అనుకో, పిచ్చెక్కుతుంది అసలు. ఇప్పుడు రియల్ క్వశ్చన్, ధ్యానం అంటే ఏంటి అసలు? శ్వాస మీద ధ్యాస. అది ఒక పద్ధతి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నది సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా టైటిల్ లాంటిది. అది అదొక ప్రాస. వర్తమానంలో జీవించడం ధ్యానం. వర్తమానంలో జీవించడంలో అసలు వేరే వాళ్ళ గురించి ధ్యాస ఎక్కడిది? అంత స్పేస్ ఎక్కడ వస్తుంటది కదా సార్? మరి వర్తమానం నువ్వే అంటే సంపూర్తిగా జీవించడానికి ఇవన్నీ తగులుకుంటున్నాయి. వీటి నుంచి పక్కకి పోతే అప్పుడు సంపూర్తిగా. లెట్ us come back to our real question. What is meditation? పద్ధతులకు అతీతంగా. అట్లంటే ఇప్పుడు వేరే ఆశ్రమానికి వెళ్తే ఇంకోటి చెప్తారు, అవును, ఇంకో ఆశ్రమానికి పోతే ఇంకోటి చెప్తారు. ఏది ధ్యానం? పద్ధతులకు అతీతంగా. ఇప్పుడు ఆకలి వేరే, ఆకలి తీర్చుకునే పదార్థం వేరే. పదార్థాలు అనంతం, ఆకలి ఒక్కటి. అట్లా ధ్యానానికి సంబంధించిన ఒక సార్వజనీనమైన యూనివర్సాలిటీ ఉన్న స్టేట్మెంట్ ఏదైనా ఉందా? వాట్ ఈజ్ మెడిటేషన్? పద్ధతిలో చెప్పొద్దు. లివింగ్ ఇన్ ద మూమెంట్ సార్. అది కూడా భాషనే. లివింగ్ ఇన్ ద మూమెంట్ అన్నది అతిపెద్ద అబద్ధం. భాషలో చెప్తారు అంతే. నువ్వు నేను ఒకటి భాషలో చెప్పడం వేరే. హౌ యూ ప్రూవ్ ఇట్? సో లివింగ్ ఇన్ ద మూమెంట్ అనేది భాష. రియాలిటీ ఎవరైతే అనుభవిస్తున్నారో వాడు బీయింగ్ ఇన్ ద మూమెంటే, లేదా బికమింగ్ ద మూమెంట్, ఆర్ హీఈస్ ద మూమెంట్. నేనే వర్తమానం, నేను వర్తమానంలో ఉండటం లే. అంత స్థితి ఉండదు. అందుకని ఆ స్థితికి రాకుండా మనం ఏమి చెప్పకూడదు, చెడిపోతుంది. సో అందుకని మళ్ళీ ఊరికి ఎంక్వైరీ చేస్తున్నా. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ. ధ్యాన పద్ధతులను పక్కన పెట్టి ఒక్కొక్క పద్ధతి వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు డెఫినేషన్. అది వాళ్ళది, అది వాళ్ళ ఆశ్రమ పరిధికి సంబంధించింది. అందులో యూనివర్సాలిటీ ఏమీ లేదు. అట్లా కాకుండా ఇప్పుడు పొలిటికల్ పార్టీకి ఒక స్లోగన్ ఉంటుంది, TV9 ఛానల్కి ఒక స్లోగన్ ఉంటుంది. అట్లా ప్రతి ఆశ్రమానికి ఒక స్లోగన్ ఉంటుంది. ఉండని, దానికి అగెనెస్ట్ కాదు, మంచిగా చేస్తున్నారు. కానీ ధ్యానం యొక్క సార్వజనీనమైనటువంటి స్టేట్మెంట్ ఏదైనా ఉందా?
అనేది ఫస్ట్ తెలుసుకుంటే అన్నిట్లోనూ అది ఉంటే ఏ పద్ధతి అయినా ఓకే, అదర్వైజ్ పద్ధతిని పక్కన పెట్టాలి. అయితే ఇప్పుడు సంపూర్ణంగా తెలుసుకోకుండా మనం ఆబ్వియస్గా నీకు డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ స్కూల్ పెట్టకు. అయితే ఇప్పుడు మీకే క్వశ్చన్ సార్, మళ్ళీ మీరు ఇవన్నీ వీడియోస్ చేస్తున్నారు, మీకు సంపూర్ణంగా తెలుసా? నేనే అది, నేను చెప్పినా నేనే, చెప్పకపోయినా నేనే. అంటే మీరు సంపూర్ణంగా మీకు అన్ని తెలిసిన తర్వాతే మీరు ఇది స్టార్ట్ చేశారు? అవును. ఓకే, మీరు ఎలా చెప్పగలుగుతారు నాకు అన్ని తెలుసు? సంశయం లేదంతే. ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చినట్టు తెలుస్తుంది, డ్రైవింగ్ చేస్తే తెలుస్తుంది, దాని పట్ల ఏ సంశయాలు లేవు. సంశయాలు డౌట్స్ ఉన్నాయంటే ఇంకా సంపూర్ణం కాలేదు. అలా అనుకుంటే ఎన్ని జన్మలు అవుతుందో కదా? అట్లే ఉండదు, అది అబద్ధం. నాకు ఆ నమ్మకం లేదు. వాడికి డ్రైవింగ్ 6 నెలలు వస్తుంది, నాకు 2 రోజులు వచ్చింది, జన్మలకేం సంబంధం? వాడు సరిగ్గా చూడట్లేదు. ఎందుకంటే డ్రైవింగ్ అనేది ఆబ్జెక్ట్ గా కనిపించింది, ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకంటే సులువు ఇది. డ్రైవింగ్ అన్న బ్రేక్ వేయాలి, క్లచ్ వత్తాలి, వాటి మధ్యన సింక్ రావాలి, రోడ్డు మీదకి పోవాలి, ఎప్పుడు దున్నపోత వస్తుందో తెలియదు, ఎప్పుడు బ్రేక్ వత్తాలో తెలియదు, అప్పుడే ఫోన్ వస్తుంది, ఇటు చూడాలన్నట్టు ఎన్నో ఉన్నాయి దాంట్లో. అంతకంటే సులువు ఇందులో ఏమి లేదు, క్లచ్ లేదు, బ్రేక్ లేదు, ఏం లేదు. వన్ థింగ్, ధ్యానం అంటే జస్ట్ నీ యొక్క థాట్ ఎండ్ అయిపోయింది అంతే. అది ఎండ్ కాదు కదా సార్, ఎందుకు కాదు? అవుతుంది. ఎందుకు? గతానుభవాలతో లాగుతూనే ఉంటుంది. అసలు గతము లేదు, గత అనుభవాలు లేవు. మరి ఇప్పుడు నేను ఎలా వచ్చాను అనేది నా మనలో గుర్తుంది కదా సార్. గుర్తుండడం వేరే, గుర్తున్నది నువ్వు ఈగోగా మార్చుకోవడం వేరే. గుర్తెందుకు ఉండొద్దు? గుర్తుండని, అది నీ మైండ్కున్న ఒకనొక శక్తి. అది మరి దానికి నేను ప్రభావితం అవుతున్నా కదా, అది తప్పు. అవ్వకు. ఎలా అవ్వకూడదు? ఎలా అవ్వకూడదు? అవద్దంతే. ఎలా అన్న తర్వాత అది ఎలా అవ్వకూడదు అని తెలుస్తుంది కదా. సర్జరీ ఎలా చేయాలో తర్వాత, సర్జరీ అవసరం అని చెప్పాడు ఫస్ట్, దాన్ని బిలీవ్ చేయి. సో ఎలా అన్నది పెద్ద విషయం కాదు. నువ్వు ప్రతిదానితో ఏం ఐడెంటిఫై అయితే లేవు. సో ఏవేవి నావనుకుంటున్నావో, ఏవేవి నీకు నచ్చుతున్నావో, ఏవేవి నీకు నచ్చడం లేదు, అట్లాంటి వాటికి రియాక్ట్ అవుతున్నావు. నువ్వు తీసుకున్న ప్రతి సమాచారం నీ ప్రతి మెమరీకి నువ్వేం సీరియస్ తీసుకోవట్లే. ఆ మెమరీకి నువ్వు క్రియేట్ చేసుకున్న ఛాయిస్కి ఎప్పుడైతే లంక ఏర్పడ్డదో నీ మనసులో, ఆ దాటికి రియాక్ట్ అవుతున్నావు. ఆ లంక దింపేయి. ఇలా ఏమీ లేదు, ఇగ్నోర్ చేయడమే, పట్టించుకోకుండా సంపూర్ణ ధ్యాన స్థితిలో నిజమైన ఇగ్నోరెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానము కాదు, పట్టించుకోకపోవడం. అది ఎలా సార్? ఇలా ఏం లేదు. ఇప్పుడు మరిద్దరం మాట్లాడుతున్నాం, ఎవరో తలుపు కొట్టారు, పట్టనట్టుండు. కానీ పట్టనట్టుండు అన్నది మీకు తెలుసు, నాకు తెలియదు, నేను పట్టించుకుంటా. ఎవరైనా తెలుసుకో. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చా ఇక్కడ నుంచి పట్టించుకోక ఎక్కువ. సో ఒక పర్సన్ నీకు ఎంత అవసరమో, నీ జీవితానికి ఏది అవసరమో అదొక్కటి పట్టించుకో. ఎగ్జాంపుల్, హోటల్లో తింటున్నావు, నీ ప్లేట్లో ఉన్న కాడికి పట్టించుకో, పక్కన వదిలి. కానీ వాతావరణ ప్రభావం వల్ల నేను చూస్తాను, బయటికి రా. నువ్వు చెప్పేది సమస్యలు, సొల్యూషన్ వైపు రా. సరైన సొల్యూషన్ నాకు తెలియదు, పట్టించుకోక. ఇంకా ఫస్ట్ సొల్యూషన్ ఇది. నువ్వు టు అండర్స్టాండ్ లైఫ్, జస్ట్ నీ వర్క్ ఏమిటో, నీకు ఎంతవరకు అవసరమో అన్ని విషయాలు మాత్రమే లెక్కలోకి తీసుకో. గంభీరంగా ఏమి ఉండదు. ఫస్ట్లో అట్లా అనిపిస్తుంది గంభీరంగా ఉన్నట్టు. మనుషులు లాగుతుంటారు కదా సార్, ఎవరు లాగరు. ఇక్కడ విషయం వేరే వాళ్ళ గురించి కాదు. నేను నా ఫ్యామిలీతోనే వెళ్తాను సార్, నేను నా వరకే ప్లేట్ చూసుకొని తింటాను అంటే. నేను చెప్పేది ఎగ్జాంపుల్గా చెప్పాను, అది ఎగ్జాంపులే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుడ్. అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్పవలసి వచ్చింది. అంటే నేను అలా ఫోకస్డ్ గా నా మీదనే ఉంటే, రిలేటివ్స్ కావచ్చు, నీ పప్పు, నీ పచ్చడి, నీ చెయ్యి, నీ కదలిక, నీ నోరు, నీ నవ్వడం, నీ ఇష్టం, నీ భోజనం అయిపోయింది, గమనం. అట్లా నీవు, నీ ఆలోచనలు నీకు ఎంతవరకు అవసరం, ఇలానే ఉండు అని కాదు, ఈ విధంగా నీకు ఎంతవరకు అవసరం, నీకు ఎంతవరకు అవసరం, ప్రతి దాంట్లోనూ నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకో. మిగతాది నీకు సంబంధం లేదు. ఎంతవరకు అవసరం అనేది ఎలా నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత బట్ట కావాలో నీకు తెలుస్తుంది, నీ శరీరాన్ని బట్టి. ఎంత తినాలో నీకు తెలుస్తుంది, నీ ఆకలిని బట్టి. ఎంతసేపు పడుకోవాలో నీకు తెలుస్తుంది, నీ అలసటను బట్టి తెలుస్తుంది. దానికి ఎరుక అవసరం, ఇప్పుడు ఎరుక అవసరం. ఫస్ట్ టైం పే అటెన్షన్. 2 years నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నాను సార్, తెలియట్లేదు అంటే నీవు అనుసరించే పద్ధతులు ఇవేవి తెలియదు. ఇప్పుడు పద్ధతికి అతీతంగా మొదటిసారి నీ మైండ్ నువ్వే ఎగ్జామిన్ చేస్తున్నావు. ఎగ్జామిన్ యువర్ మైండ్. ఏదేదో ఆలోచించకు.
కపోల కల్పనలో పడకంటే ఇమాజినేషన్స్లో పడకు. అట్లా కూర్చొని ప్లెజెంట్గా ఇదంతా కాదు. నీ దమాక్ బారినప్పుడు నువ్వు ఎంత ప్లెజెంట్ ఫేస్ పెట్టినా అది వేస్ట్. మళ్ళీ మొత్తం ధ్యానం అయిపోయిన తర్వాత అబ్బా మళ్ళీ నా ఫోన్ ఏది, నా చెప్పలేదు, అరే వాడు ఇదే ఉంటుంది. సో మరి ధ్యాన స్థితి అంటే ఏంటి సార్ డెఫినేషన్? నీ ఆలోచనని అర్థం చేసుకునే ప్రక్రియ. నేను చేసుకోలేకపోతున్నాను అంటే ఇంకా రాలేదు అని అర్థం. సో అండర్స్టాండ్ వాట్ నీవెవరు అంటే నీ ఆలోచనలే కదా, కాదా? నీ ఆలోచనలే నీవు. ఆలోచనలు మారితే నీవు మారిపోతావు. ఆలోచనలు తక్కువ అయిపోతే ప్రశాంతత వస్తుంది. బాధించే ఆలోచన లేకపోతే ఆనందం ఉంటుంది. అవి ఎలా పక్కన పెట్టాలి? పట్టించుకోకపోవడమే. మనసు లాగుతుంటది తెలుసు, మరి అందుకే ఇంత సాధన చేస్తున్నారు. బుద్ధునికి 12 ఏళ్ళు బట్టి సాధన చేయకు 3 రోజులు పట్టనట్టుండు. ఏ ఆలోచన వచ్చినా అంత సర్దుకుంటుంది. ఏ ధ్యానం అక్కర్లే, దేని మీద ధ్యాస అక్కర్లే, సంకలు గుద్దుకోక్కర్లే, రోజరీలు తిప్పక్కర్లే. తిప్పొద్దంటలేను, అవేవి అక్కర్లేదు. నువ్వు ఇప్పుడు కూర్చున్నావు, దీని అనుష్ఠానం అని పేరు. ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైనది ఏంటి? ఈ 3 రోజులు చేయడానికి ముందు సర్వైవ్ అవ్వడానికి శ్వాస పీల్చుకో, అది ఆపకు. నీళ్లు తాగు, అది ఆపకు. బాత్రూమ్కు అది ఆపకు. అమ్మ నాయన పిలిస్తే అని చెప్పు, అది ఆపకు. కానీ ఏవే అవసరం లేదు అవన్నీ తీసే. అనవసర చర్చలు, ఆలోచన చెప్పింది టీ తాగుకో, అది అవసరం లేదు. ఇంక లేవక ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడు ఏం చేసింది? టీ తాగానే ఆలోచన రాగానే వెళ్ళిపోయినావు 8 రోజులు. మొదటిసారి నువ్వు కూర్చున్నావు, అందుకే మొదటిసారి కూసో. ఇంక లేవక ఇంకా కూసో, ఇంకా ఒక్కసారి కూసో, లేదా ఎవరి సమక్షంలో. అందుకే గురువు అవసరం. ఇప్పుడు టీచర్లు క్లాసులో పిల్లలు పోతుంటారు, టీచర్లు కట్టబెట్టుకుని నిలబడుతుంది. అవసరం. నీ అంతకు నువ్వు కూర్చోగలిగితే ఒంటరి కూర్చో, లేదా ఎవరు చెప్తే కూర్చుంటుందో వాడితో చెప్పించు. దానికి ఆడే గురువు. నేను ఏ అబ్జర్వ్ దాన్ని వదిలే లాగుతుంటది సార్. అదే అందుకే ఇప్పుడు నిన్ననే లైవ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. నేను జంక్ ఫుడ్ తినను, బేసిక్గా జంక్ ఫుడ్ తినను. మనసు లాగుతుంది, ఇంకా తినాలని చెప్పేసి 90 రూపీస్కి పోయి తినచ్చు. మేబీ ఒక 3 రోజులు జంక్ ఫుడ్ ఆలోచన వచ్చిందా, ఇక్కడి నుంచి లేవకంగా అంత శక్తి కావాలి కదా. నీకు సాధ్యం కాకపోతే ఎవరన్నా ఎవరు చెప్తే నీ మైండ్ వింటుందో వాడికి చెప్పు, లేదా దైవానికి. అందుకే ఒట్టు పెట్టించుకుంటావు. ఒట్టెందుకు? అమ్మ మీద ఒట్టు అంటే ఎందుకు? ఎందుకంటే అమ్మ మీద ఒట్టేసినట్టు నువ్వు జబ్బు దాటవని అంటే ఏదో అవసరం మైండ్కి. మరి పాపం అది కండిషన్ అవుతుంది కదా. కండిషన్ 2 రకాలుగా ఉంది. ఒక కండిషన్ కండిషన్ నుంచి బయటపడేస్తుంది, ఇంకో కండిషన్ ఇంకా కండిషన్ మారుస్తుంది. ఇప్పుడు చేతికి కట్టుకున్న కట్టు తీసేయడానికే అదో కండిషన్. సో మంచి కండిషన్ ఉండొచ్చు. కండిషన్స్ లేకపోతే ఎట్లా? కండిషనింగ్ ఈజ్ గుడ్, కానీ ఆ కండిషన్స్నే జీవితకాలం నువ్వు మోయకూడదు. నీకు ఫ్రీడమ్ వచ్చేస్తే కండిషనింగ్ అక్కర్లేదు. సో వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు కాదు. నీకేమనిపిస్తుంది అసలు? నీకేం కావాలి? నా జీవితం ఇలా చేశారు, ఇవి క్వశ్చన్స్ కాదు. నీకేమనిపిస్తుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు ఎంక్వైరీ చేయాలి. దీనికి అవసరమైతే నీ మైండ్నే వాడు. నీ మైండ్ నువ్వే మొదటిసారి ఎదురుగా పెట్టి చూడు. నేను చేస్తున్నది కరెక్ట్ అని నాకు తెలియనప్పుడు నేను పద్ధతుల్లో ఏ కరెక్ట్ ఉండదు. పద్ధతి వల్ల నీకు వచ్చిన తాత్కాలిక ఆనందం కలుగుతుంది. అది కాదు నువ్వు చేయవలసింది. జీవితకాలం మొత్తానికి ఒక అవగాహన రావాలి. మరి బుద్ధుడు చెప్పింది ధ్యానం చేయడం రాంగ్ అంటారా మీరు? అనలేదు, నేను ఎప్పుడు ధ్యానం చేయడం రాంగ్ అనలేదు. ఇది రియల్ ధ్యానం ఉంటున్నా అంటే నీ మనసును నువ్వే చూడడం. ఊరికి కళ్ళు మూసుకున్న ఆలోచనలు గమనిస్తున్నాను, బక్వాస్ అది. చైన్ కమ్యూనికేషన్ అయిపోతా ఉంటుంది. అసలు ఆలోచనలు నీవి వేరే, వేరే వాళ్ళవి వేరే. ఉత్తగా ఏం గమనిస్తావు? ఎవడో చెప్పాడంట, ఏం జరిగినా చూడు, తగలబడిపోయినా చూడు అంటే వాడు వెళ్ళి చూశాడు, గడ్డి తగలబడిపోతుంది. చూస్తున్నాను గురువా, మీరు చెప్పింది చూస్తున్నాను, వెరీ గుడ్, కానీ చెప్పడం మర్చిపోయినది నీ గడ్డి అన్నాడు. అమ్మా నా అని రాగానే ప్రాబ్లం వచ్చేసి వాడు పరిగెత్తులోపు నీరు పోస్తున్నాడు. మళ్ళీ నేను అబద్ధం చెప్పాను, అది నీదేం కాదు, వేరే వాళ్ళది. చూస్తాను ఇప్పుడు. చూడడం అంటే చూడడమే, నీదైనా చూడు, వేరేదైనా చూడు. సో ఆలోచనలు చూడడం అంటే ఎవరెవరి ఆలోచనలు నువ్వు హాయిగా చూడగలుగుతావు. ఆలోచన లేని చచ్చిపోతుంటే కూడా చూస్తాం హాయిగా. నీ ఆలోచనలు చూడాలి, నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలు, నిన్ను పరిచయం చేసే ఆలోచనలు, నీళ్ళు ఇరుక్కుపోయిన ఆలోచనలు, నీవు క్రియేట్ చేసుకున్న ఉన్నాయి బై బర్త్, అవి చూడు. వాటిని ఆ పొరులు విప్పు, అది క్లీన్ చేయి. చూడటమే. అది ఎంతవరకు అవసరమో క్వశ్చన్ చేసుకో. నువ్వు రోజు సాయంత్రం పోయి జంక్ ఫుడ్ తింటున్నావు, ఫుడ్ తినకపోతే దమ్మా ఖరాబ్ అవుతుంది.
ఇప్పుడు ఈ ఆలోచన వల్ల నీకు ఇబ్బంది అయింది. ఏదో ఊరు వెళ్తే జంక్ ఫుడ్ లేదు ఆడ, దానివల్ల నీ దమాక్ అంతా ఖరాబ్ అయింది. ఇది ఎంతవరకు అవసరం? ఇప్పుడు సాయంత్రం అందుకే అనుష్ఠానం అవసరం. సాయంత్రం 5 గంటలకు ఆలోచన, బట్టలు వేసుకుని కూర్చో, ఆలోచన వస్తుంది. ఇప్పుడు వచ్చింది, లేవకంగా ఆలోచన ఉన్నంత వరకు లేవక అక్కడి నుంచి. మరి సంవత్సరాలు పడితే కూర్చో. 1 సంవత్సరం బట్టిన జీవితకాలం బాగుంటుంది కదా. ఆ నమ్మకం నాకు లేదు కదా. నమ్మకంతో పని లేదు, చేసి చూడు. యు ఆర్ థింకింగ్. సో ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఆలోచించనే వద్దు. ఆలోచనని ఎండ్ చేయాలంటే ఆచరణ చేసి చూడాలి. నాకు ఆ ఎక్స్పీరియన్స్ నమ్మకం. నేను కార్ నేర్చుకుంటా, అమ్మో నేర్చుకుంటే యాక్సిడెంట్ అయితే అమ్మో ప్రాబ్లం అవుతుంది, ఇట్లాగా పోయి డ్రైవింగ్ సీట్లో కూర్చో, ఇంకా తెలుస్తుంది. అందుకే ధ్యానం అన్నది ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ కోసం కాదు, ఊరికి ఆలోచనలు చూసే వాళ్ళ కోసం కాదు. అసలు నీ ఆలోచనలు ఏమిటి, నీ ఆలోచనలు నిన్ను ఇబ్బంది పెడుతున్నవి ఏమిటి, నీకు ఉపయోగపడే ఆలోచనలు ఏమిటి, నీ ఆనందాన్ని దూరం చేసే ఆలోచనలు ఏమిటి? ఉపయోగపడని ఆలోచనలే నేను స్వీకరిస్తున్నాను అంటే దాని అర్థం అజ్ఞానం అని. మరి నాకు అది ఉపయోగపడనన్న ఎరుక కూడా ఉంది కదా. అలాంటప్పుడు దాని రిపర్కాషన్స్ యాక్సెప్ట్ చేయి. జంక్ ఫుడ్ తిన్నా పర్వాలేదు అనుకో, ఆ తర్వాత నీ లివర్ చెడిపోయేది అనుకో, యాక్సెప్ట్ చేయి. చేశావా, దాని రిజల్ట్ని అంగీకరించు, లేదా చేయకు. రెండిట్లో ఏదైనా ఓకే, నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. జీసస్ కూడా చెప్పాడు, 2 ఆప్షన్స్ ఇచ్చాడు, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. అట్లా అన్నిట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అయితే లైక్ స్పిరిచువల్ మాస్టర్స్ లైక్ జీసస్ కానీ అందరూ స్పిరిచువల్ అందరినీ బిలీవ్ చేస్తారా? అసలు బిలీవ్ చేయని ఎవరు లేరు. బిలీవ్ ఎందుకు? బిలీవ్ చేయకుండా వాళ్ళ బిలీవ్ అవసరం లేదు. అది చూస్తున్నా, వాళ్ళు చెప్పింది దాన్ని ఆచరించి చూస్తే కరెక్టే అని చెప్పారు. ఆచరించి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఆచరించాలంటే నీకు ఒక్క మాట చాలు, అది నిజమా కాదా చూడు. మరి నేను ఎక్స్పీరియన్స్ అయినా బుద్ధుడిది నీ వాస్తవం. ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? ఏదైనా చెప్పిన దాన్ని నేను నా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే అది వచ్చి. ఏం చేసావు? ఇప్పుడు ధ్యానం చేస్తే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటది అని చేస్తున్నా. ఇంతకు ముందు చాలా ఎక్కువ కోప్పడేదాన్ని, నేనే గొప్ప అనే దాన్ని, అహంకారం ఎక్కువ ఉండేది. ఇప్పుడు నాకు అహంకారం ఉందని యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంతకు ముందు అహంకారం ఉన్నా కానీ లేదు, నాకు లేదన్నట్టు ఉండేదాన్ని. సరే, మరి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? ఇవన్నీ సర్దుబాట్లు జరుగుతున్నాయి, చేసిన ఆలోచనలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే మన అనుభవం. అంటే ఆలోచించు, ఇంటికి వెళ్ళి ఆలోచించు, తొందర ఏమి లేదు. దేన్ని అంటాం అనుభవం అని? ప్రతిదానికి మన అనుభవాన్ని వాడడానికి. ఇప్పుడు మెరుస్తుంది ఒకటి గోల్డ్ కలర్లో, ఇప్పుడు ఇది ఉంది. అరే ఇవన్నీ కరిగించి ఒకటి వెండి తీసుకురా. వెండే కదా, చూడు, ఇది వెండి కాదు, ఇది వెండిలా కనిపిస్తున్నది. అట్టనే అనుభవాలు, అనుభవాలు కాదు మనం చెప్పేవి. అయితే ఇప్పుడు నాకు శాలరీ బేస్ చెప్తాను సార్. నా శాలరీ ఈ మంత్ ఇంత వచ్చింది, నెక్స్ట్ మంత్కి ఎలా అన్న ప్లాను. ఈ శాలరీ ఈ మంత్ తక్కువ వచ్చింది కాబట్టి క్యాలిక్యులేషన్స్ అన్ని నేను రైట్ వేసుకుంటాను. ఎందుకంటే నాకు ఒక దీనికి అది ఎక్స్పీరియన్స్ కాదు, అది ఆ తర్వాత. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏది ఎక్స్పీరియన్స్ కిందకి రాదు, అనాలిసిస్ అండి. అనాలిసిస్ విశ్లేషణ చేస్తున్నావు, దానికి తగ్గట్టు సర్దుబాట్లు ఒడిదుడుకులు ఏమంటారు ఒప్పందాలు చేసుకుంటుంది మనసులో. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ అగ్రిమెంట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. ఎక్స్పీరియన్స్ అంటే నీ ఆలోచన స్తబ్దమైపోయి డిసపియర్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ నాకు అలా జరుగుతుంది, అయితే అది నాకు ఎక్స్పీరియన్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్స్పీరియన్స్ అనుకో, ప్రశ్న లేవింగా. బుద్ధుడు చెప్పినాక నాలాంటి బోర్డు డిస్కషన్ ఎందుకు నీకు? ఇప్పుడు బుద్ధుడు చెప్పింది అర్థమైంది, అప్పుడు ఓన్లీ మనం కలిసి నవ్వుకుంటాం అంతే. ఇక జీవితానికి సంబంధించిన ఏ సంశయం ఉండదు. ఇంకా ఉంది అంటే ఇంకా వాళ్ళు స్టిల్ దేర్ ఇస్. మరి ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది. సరైన అన్వేషణలో ఆ స్థితి ఎస్టాబ్లిష్. సరైన అన్వేషణ అంటే వేరే వాళ్ళు లెక్కలోకి తీసుకోవద్దు. నీవు, నీ మనస్సు, ఆలోచన, ఆచరణ తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే ప్రాసెస్. అందుకే ఆ ఇంటెన్సిటీ ఉన్నప్పుడే నీకు చిక్కుతుంది. ఏ ఫార్ములాస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫార్ములా తీసుకో, వాళ్ళు చెప్పారని కాదు. నీకు శ్వాస మీద ధ్యాస, అదేమన్నా కాపీరైట్ ఏమన్నా, అదేమన్నా ఐఎస్ఏ మార్క్ అది. అది ఒక ఆయన ప్రచారం చేసిండు, ఎక్కువ మందికి ఉపయోగపడ్డది, ఎంతో అంత ఓకే ఫైన్. శ్వాస మీద ధ్యాస వాళ్ళది కాదు, నీది కూడా.
శ్వాస మీద ధ్యాస ఏంది? నువ్వు దేని మీద ధ్యాస పెట్టినా మనసు నిలబడుతుంది. సినిమా చేస్తుంటే మనసు నిలబడట్లే. పెట్టా ఏదో యాక్టివిటీ ఉంటే మనసు నిలబడుతుంది. నీ మైండ్ అంతా ఆడుందంతే. అత్యంత దగ్గర దాని శ్వాస అంటే ఎవరో చెప్పారు అసలు ఫ్లూట్ ఎందుకు నేర్చుకుందావు అని అడిగితే ఒక ఆయన పెద్ద ఆయన బలి అయిపోయాడు. నాకు వైలిన్ అనుకో బ్యాగ్ పట్టుకపోవాలి, ఫ్లూట్ అనుకో జోలు వేసుకోకపోవచ్చు. అంటే అర్థమైంది కదా. సో అర్థమైంది కదా. సో కాన్సెప్ట్స్ వేరే. ఐ రెస్పెక్ట్ కాన్సెప్ట్స్. అంటే ఒక దాన్ని ఎక్కువ మందికి చేరువ చేయడానికి కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. చేసుకో, ఎవడొద్దన్నాడు? మరి మీరు సంపూర్ణంగా తెలిసే వరకు చెయ్యకు అన్నారు కదా. అదే చెప్తున్నా, తెలిస్తే చెయ్యి, అప్పుడు ఉపయోగపడుతుంది. లేదా చేసిన తృప్తి ఉంటుంది అంతే. ఒకటి కాన్సెప్ట్స్ ని నువ్వు ప్రాక్టికల్ గా ఆచరణలో నీకు అర్థం కాకుండా నువ్వు ఆచరించక ఎట్లా ప్రచారం చేస్తావు? తెలిసాక అదే చర్చ నడుస్తుంది. వెయిట్, మధ్యలో బ్రేక్ చేయకు. నువ్వు ప్రచారం చేయొద్దని చెప్పట్లే, అందరూ ప్రచారం చేసుకొని మూలం తెలిసిన వాడు ప్రచారం చేస్తే ఎదుటి వ్యక్తికి ఎప్పుడు నీ సహాయం అవసరం లేదు. ఇంకా లేదా నువ్వు మూలం తెలియకుండా చెప్తే ప్రశ్నలు పుడతాయి. ఆ ప్రశ్న వచ్చి నిన్ను అడిగితే నువ్వేదో చెప్తావు. నేను ప్రశ్నలు చెప్పాను సార్, నేను నాకు ఇంకా అంత అనుభవం లేదు. అలాంటప్పుడు చెప్పకూడదు. అలా చెప్పకూడదు అని చెప్పడానికి ఎవరి ఇష్టం. బేస్ కామన్ సెన్స్. నీకు వంట రాకుండా నేర్పిస్తావా? సగం వంట వచ్చు, కొన్ని వంటలు అట్లా చేయకూడదు. ఇప్పుడు ఏదైతే ఒక్కటి ఉందో అది నేర్పిస్తావు అంతే. రాదు నేర్పేవు కదా. ఇప్పుడు ధ్యానం అంటే ఒక్కటే ఉంది, ఇంకా వేరే లేవు. అందులో ఏం చెప్తావు? అందులో ఏమన్నా విభిన్న శాఖోపశాఖలు నేను ఎట్లా శ్వాస తీసుకోవాలని నేర్పిస్తా అని చెప్తున్నావా? నువ్వు ధ్యానాన్నే చెప్తున్నావు కదా. నువ్వు చెప్తున్నది నీది కాదని తెలుసుకో ఫస్ట్. ఎవరో చెప్పింది విని ఆ చప్పరించి నువ్వు చెప్తున్నావు. తద్వారా నీది కాదు అది. ఫస్ట్ యూ ఫిగర్ ఇట్ అవుట్. అది ఎట్లేమవుతుంది? ఎందుకైతుంది? అట్లే ఏం కాదు. నువ్వు మామూలు రిపోర్ట్ చేస్తున్నావు అంతే. ఇది ఫోన్ ఎవరిది? నాది. రియాహం లేదు. అట్లేం లేదు. ప్రస్తుతం ఉపయోగిస్తున్నాను అంతే. కొన్నందుకు నాది కాదు. ప్రస్తుతం నా జీవితానికి అది అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఆలోచన అంటే నీకు ఉపయోగపడే ఆలోచనలు ఏమిటో నువ్వు తెలుసుకునే వరకు క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ తప్పు లేదు. నీ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ ఏముండవు అన్నమాట. నీ ఎగ్జిస్టెన్షియల్ అంటే ఇప్పుడు విమానం గాల్లో ఎట్లా ఎగురుతుంది, ఇది ప్రశ్ననే. ఇటువంటి ప్రశ్నలు ఉండొచ్చు. ప్రశ్నలు ఆగిపోవాలని నేను చెప్పట్లే. ఈ ఏరియాలో డిటిడిసి కొరియర్ ఎక్కడ, ఇది కూడా ప్రశ్ననే. ప్రశ్నలు ఉండొచ్చు కానీ దానికి ప్రభావితం కాకు. ఉండని. నీ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేరే. నేను ఆనందంగా ఎందుకు లేను, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు వేరే. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే ఆ ప్రశ్న వెళ్ళిపోతుంది, ఇంకా జీవితంలో రాదు. ఇంకా మరి నా వరకే మనిషి కాదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా నాకు ఆనందం అనేది రాలేదు. ఆనందం అంటే దేన్ని ఎక్కువ పట్టించుకోకుండా శూన్య స్థితిలో ఉండడం అని అనుకుంటున్నాను నేను. అనుకోకు, చేయి ఉండి. ఇంకా అది రాలేదు కదా సార్. ఉండలేవు కాబట్టి వస్తలేవు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈత అంటే ఉండు అంటే ఎట్లా సార్? అట్లా అనుకుంటుండకు. ఒకసారి దిగు, తర్వాత సంగతి. పోతే పోతావు. ఈత నేర్చుకుంటూ పోయాడు. భయం పట్టదు అట్లా. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? సరైన వ్యక్తి దగ్గరికి వెళ్తావా లేదా? అట్లా ఎవరో ఒకరు చెప్పింది విను. నేనే అని కాదు, ఎవరో ఒకరిని నువ్వు ప్రమాణంగా తీసుకో. కానీ నాకు ఎవరి మీద నమ్మకం రావట్లేదు. అట్లా కుదరదు. నమ్మాలి. డోంట్ వేస్ట్ టైం. నమ్మకం అంటే నమ్మడం కాదు, నమ్మడం గురించి నేను మాట్లాడుతుంది. నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మకుండా ఎలా తీసుకోవాలి? తీసుకోవడం నమ్మడంతో పనిలే. అది నువ్వు ఆచరించు అంటున్నా. ఇప్పుడు నేను డ్రైవింగ్ స్కూల్ నేర్పించేవాడు వాడు నడుపుతుంటే చూసినావు కదా, ఇంకా నమ్మకం ఎందుకు? ఇప్పుడు అట్లా కాకుండా నేను చెప్తా చూడు. ఇప్పుడు నేను డ్రైవింగ్ స్కూల్ నేర్పిస్తాను, బోర్డు పెట్టుకున్నాను, నా దగ్గర కారు లేదు, ఏం లేదు. ఎట్లా నమ్ముతావు? అక్కడ నమ్మాల్సి వస్తుంది. నేను నడుపుతుంటే చూసినావు, ఇట్లా తిప్పుతుంటే చూసినావు, అప్పుడు నువ్వు నమ్మవు. నాకు నేర్పియవా అని అడుగుతావు లేదా? అట్లా నీ కళ్ళతో నన్ను చూసావు, ఎవరిని చూసావు, వాడిని చూస్తేనే నీకు అనిపించింది వీడు బాగున్నాడు అనిపిస్తుంది. అతను అడిగి ఇంకా అనిపించినప్పుడు నమ్మకం వస్తుంది. మళ్ళీ నమ్మకం ఎందుకు? మళ్ళీ ఇంత చెప్పినా నమ్మకం అంటావు. ఇంకా డ్రైవింగ్ వచ్చిన తర్వాత నమ్మకం ఎందుకు? మరి నమ్మకం డ్రైవింగ్ నేను నడుపుతున్నా,
నేను నడుపుతున్నా అని తెలుస్తుందా, నేను నడపగలదని నమ్మకం ఉందా నీకు? ఆ వ్యక్తి గురించి నీకు నమ్మకం అక్కర్లేదు. గురువు అంటే నువ్వు నమ్మే వ్యక్తి కాదు, అతని జీవితాన్ని నువ్వు చూసిన అతని మాటలకు అతీతంగా అతని జీవితమే నీకు ప్రమాణమైంది. కానీ కొన్నిసార్లు ప్రమాణం కాకపోతే వదిలేయంగా, వేరే వాళ్ళని చూడమంటారా? ఫైండ్ అయిపోయి అదే చేస్తున్నాను సార్. ఇంకా లాస్ట్ మాట ఏంటంటే, నీకు నచ్చినట్టు గురువు ఉండడు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. నీకు నచ్చినట్టు ఉంటే అది నీ మైండే, అదే సబ్బు కాదు నువ్వు నచ్చినట్టు ఉండడానికి, కుక్కపిల్ల కాదు నువ్వు నచ్చినట్టు పిలిస్తే రావడానికి. అతను లిబరేషన్లో ఉన్నాడు, అక్కడి నుంచి అతను ఆపరేట్ చేస్తున్నాడు. తలకాయ నొప్పి ఉంటుంది గురువులతో. దేనికి లొంగడా? పైసలు ఇస్తే తీసుకోడు, అధికారం ఉంటే పట్టించుకోడు, అందాన్ని పట్టించుకోడు, జెండర్ని పట్టించుకోడు. ఒకవేళ పట్టించుకుంటున్నారంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఓకే, అవసరం కోసం వేరే, కానీ అట్లాంటి డిస్క్రిమినేషన్ ఏమో భేదభావం లేని స్థితి అన్నట్టు. భేదభావాలు ఉంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. నాకు అర్థమవుతుంది సార్, ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ అని ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకో అర్థమవుతుందంటే అదే నువ్వు ఇంకా అటు ఉండిపో. ఒకటి ఎట్లా ఉండాలో తెలిసిన తర్వాత నువ్వైతే అయిపోతుంది కదా. అలాంటప్పుడు కృతజ్ఞత భావం అనేది ఉంటుంది కదా, వాళ్ళు కూడా అలా మార్చాలి, అవే ఉండవు, వాళ్ళని అలా మార్చాలి అని. అదంతా భాష, సూపర్ఫిషియల్, అంతా పై పై విషయాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ద్వారా నేను ఒక మంచి స్థితి పొందాను, ఒక్కసారి కృతజ్ఞత ప్రదర్శించి ఇంకా లైఫ్లో కనబడకపోయి ఇంకా చాలు, ఇంకా తలుచుకున్న చాలు. నీ జీవితం నువ్వు జీవించు, అదే కృతజ్ఞత. అందుకని దాన్ని చూడడము, దానికి దండాలు పెట్టడము, మాటి మాటికి దర్శించుకోవడం, అంతా అవిద్య. అలా చేసేస్తే స్వార్థం అవుతుంది కదా. ఏం కాదు, స్వార్థం అంటే స్వీయ అర్థం అని. స్వీయ అర్థం అంటే నా యొక్క మీనింగ్ తెలుసుకున్నా నేను. స్వార్థం అనేది చెడ్డ పదం కాదు, దాన్ని నాశనం చేశారు దరిద్రులు. అందరూ స్వార్థపరులే కాదా? అందరూ స్వార్థపరులే. ఆశ్రమంలో గురువు గారితో పెద్ద ఫోటో పెట్టించుకున్నాడు. అంత పెద్ద ఆశ్రమంలో మొట్టమొదటి అతని దగ్గర ధ్యానం నేర్చుకున్న వ్యక్తి విగ్రహం పెట్టమను. ఆయనది ఎందుకు? ఓన్లీ ఆయన సమాధి. మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి. స్వార్థం అంటే మరి అందులో స్వార్థం లేదు. అంటే ఇప్పుడు మీరు నాకు సాయం చేశారని నేను సాయం చేయాలన్న థాట్ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? నీకు ఏం అనిపిస్తే నువ్వు చేయి, నాకేది అనిపిస్తే చేస్తా. నాకు మీకు సహాయం చేయాలనిపిస్తుంది, చెయ్యి, నాకు నచ్చితే తీసుకుంటా, లేకపోతే లేదు. అది ఎలా కుదురుతుంది? మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు నన్ను తీయడిగా ఉన్నా, ఇవ్వద్దని నీకెట్లా చెప్తా? నాకు వద్దంటే వదిలేయంగా, బలవంతం ఒప్పుకుంటున్నా దానికి నోనే ఇప్పుడు ఎట్లా చెప్తే. నా జీవితంలో ఇలా ఉన్నట్టు చాలా మంది సహాయం ఉంది నా లైఫ్లో, కానీ కొన్నిసార్లు తీసుకోను కూడా, అది కూడా సహాయమే. తీసుకోను అనగానే ఓకే ఇవ్వనులే అనడం కూడా సహాయమే. అట్లాంటి వాళ్ళు మన దగ్గరికి రాకూడదు అసలు. మళ్ళీ ఈ ఇబ్బందులు ఏది అది బలవంతం చేస్తే అది నువ్వు మళ్ళీ ఇంకా రెస్పెక్ట్ ఎక్కడిది? తీసుకునే వాళ్ళకి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వనట్టు అవుతుంది కదా. రెస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్ గురించి కాదు, అర్థం చేసుకోవడం. రెండో పద్ధతి కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఏదో తెచ్చినావు కదా, నా కోసం చెప్తా. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ లో అడుగు, నీకోసం పుస్తకాలు తెచ్చాను తీసుకుంటావా అని. తీసుకుంటాను. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎవరివి? ప్రకృతి కాదు, నువ్వు నాకు ఇచ్చావు. ఇప్పుడు ఎవరివి కదా. ఇప్పుడు నేను ఏం చేసుకున్నా నువ్వు ఫీల్ అవ్వకూడదు, కండిషన్. తద్వారా ఇక నువ్వు ఎవరికి ఇయ్యలే. ఇంకా నీకు ఇయ్యడం అంటే నీకు ఇయ్యడం అని ఒకటి ఉంది. రెండోది నేను మాధ్యమంగా తీసుకుంటాను. నువ్వు నాకు ఇచ్చావు, ఊరికి తీసుకొని అరే ఈ చదువుకోరా ఇది బాగుంటుంది నీకని, తద్వారా నువ్వు నాకు ఇయ్యలేదు. ఇంకా ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి చేరుతుంది. వ్యక్తి ఏం లేడు, ఇంకా ఎవరికి ఉపయోగపడదు అనుకో, అయిపోయింది. ఒకవేళ కొన్ని సందర్భాలు మళ్ళీ నాకు వద్దు ఇప్పుడు, ఇదే ధ్యాన స్థితి అన్నట్టు. యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్, బట్ ఐ యామ్ ఫైటింగ్ విత్ మై ఎమోషన్స్. క్లియర్ చేసుకో. ఐ డోంట్ నో హౌ టు క్లియర్. విచ్ ఎమోషన్? స్పెసిఫిక్. Why people behaving like this to me? అరే అంగీకరించబ్బా, నువ్వు భలే ఉన్నావు. I'm not able to accept this. వాళ్ళతో ఉండకింగా.
I don't have courage to leave them. ఏదో ఒకటి నిర్ణయం చేసుకో. అక్కడే ఉండి పట్టించుకోకుండా వదిలేయచ్చు కదా. ఏదో ఒకటి నువ్వు చేయాలి. ఏదో ఒకటి అంటే ఇదేంది అడకత్తెరలో పోక చెక్క అంటారు, లేకపోతే 2 నాలుకల ధోరణి. అంటే నువ్వు అదే అంటున్నావు. మనకి నచ్చినట్టు బిహేవ్ చేయరు, బట్ మన కంఫర్ట్ జోన్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎక్కడో చోట నువ్వు స్టాండ్ తీసుకోవాలి. క్లియర్. ఇప్పుడు ఎవరో ఊరికి తల మీద చేయబెడుతుందని నీకు నచ్చడం లేదు, 3సారి నో సారీ అయినా సరే పెట్టాడు అనుకో, వాడిని వదిలేయంగా. అంటే వాడికి నువ్వు చెప్తే అర్థం చేసుకునే స్థితి లేదు, వాడి స్నేహితుడయ్యే అర్హత లేదు. అలాగని అతన్ని ద్వేషించకు, జస్ట్ దూరం ఉంది. నేను నా జీవితంలో ఎంతోమందిని వదిలేసిన, వాళ్ళ పట్ల నాకు ద్వేషం ఏం లేదు, కుదరదు అన్నట్టు. ఆ నట్టుకి ఈ బోల్ట్ సరిపోతలేదు, క్యాకరే. కానీ ఇక్కడ కుదురుతుంది, కానీ కొన్నిసార్లు అంగీకరించాలి. ఆనందంగా అంగీకరించడం. మళ్ళీ నువ్వు అన్నింటినీ లింక్ చేయకు, నువ్వు పదాల మాయలో ఉన్నావు, కొంచెం బయటికి రావాలి. అంటే కృతజ్ఞత, ఆనందము, ధ్యానము, శూన్యత, ఇదంతా పదాలు. నువ్వు నిజంగా ఆ పదాలు పేపర్ మీద రాసి దాని డెఫినేషన్స్ రాయి చూద్దాం. ఎవరు చెప్పినవి కాకుండా నీ డెఫినేషన్ రాయి. మరి తెలియనప్పుడు ఎట్లా వాడతావు? అసలు ఆనందం అంటే నిర్వచించి చూడు, అసలు నీ దమ్మాకి నీకు పరిచయం అవుతుంది. కృతజ్ఞత నిర్వచించి చూడు. ఇప్పుడు చూడు, కృతజ్ఞత 2 రకాలు ఉంటుంది. ఇది ఒక వస్తువు, అతను నాకు ఇచ్చాడు. అతనంటే ఎవరు? నాకు వేరుగా ఉన్నవాడు. అందుకని నేను కృతజ్ఞత, చాలా థ్యాంక్స్ సార్ ఇచ్చారు, అవునా? రెండవది, ఇదే చెయ్యి ఈ చెయ్యికి ఇచ్చింది. ఇప్పుడు కృతజ్ఞత ఉందా? అయి ఆధ్యాత్మికతలో కృతజ్ఞత లేదు. అందరూ ఒకటే అనుకున్నప్పుడు కృతజ్ఞత ఎక్కడిది? అందుకని భాష వేరు, రియల్ అండర్స్టాండింగ్ టోటలీ డిఫరెంట్. అందుకని అందరూ ఒకటే అంటున్నారు. అందరూ ఒకటే అంటున్నా నా దృష్టిలో, నీ దృష్టిలో కాదు. నువ్వు భలే ఉన్నావు. మీ దృష్టిలోకి వచ్చాడు. నా దృష్టిలో అందరూ ఒకటే. ఇప్పుడు ఈ చెయ్యికి ఈ చెయ్యి ఇచ్చామంటాం, మరి ఈ చెయ్యి ఏ పని చేస్తే అదే చేస్తుంది, కానీ మనిషి అట్లా చేయడు కదా. అందుకే అంటున్నా, అట్లా ఎవరికిస్తే వాడు నీలో భాగం అనుకుంటున్నావు, అక్కడ కృతజ్ఞత లేదు. ఇంకా నీలో భాగం కాదనుకుంటున్నావు, ఆ కృతజ్ఞత ఉండని. సరే చలో, భాగం కాకపోతే కృతజ్ఞత ఉంది, లేదు భాగం కాకపోతేనే థ్యాంక్ యూ ఉంది. భాగం అయితే థ్యాంక్ యూ ఎక్కడిది? అవును, ఏ థ్యాంక్ యూ లేదు. ప్రేమలో థ్యాంక్ యూలు ఉండవు. మైండ్లో క్వశ్చన్స్ అన్ని ఆగిపోతున్నాయి సార్. అంటే ఎంక్వైర్ అంటే మొట్టమొదటిసారి నాకు యాక్చువల్గా నేను ఆ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఎందుకు అయిపోతున్నాయి కూడా మీకు ప్రశ్న అదే చెప్పబోతున్నా సార్. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు, కానీ నాకే క్వశ్చన్ చేసే వాళ్ళు నేను ఫేస్ చేయలేదు. ఒక నిమిషం, మనం ఎప్పుడు స్పిరిచువల్ డిస్కషన్ ఇలా చేయకూడదు. 1 క్వశ్చన్ 1 ఆన్సర్, టాటా బాయ్ బాయ్. ఒకవేళ లాగ్ అవుతుంది అంటే నెక్స్ట్ మాట్లాడుకోవాలి. తొందరపడొద్దని. నాకు తొందర ఉంది అంటారా? కాదు, ఎక్కువ ప్రశ్నలు ఉంది. ఇన్ని ప్రశ్నలు లేవు బేసికల్లీ. ఎందుకు వస్తుంది మరి? తెలియక. ఎందుకు తెలియదు? తెలుసుకోవట్లేదు కాబట్టి. తెలుసుకోవాలి అంటే దాంట్లోకి చూడాలి. ఏ దాంట్లోకి? నువ్వు ఏదైతే అన్వేషిస్తున్నావు దానిలోకి. అందుకే ఒక్క వంశాన్ని పట్టుకో. ఇన్ని లేవన్నారు కదా, ఒక్కటి తెలుసుకుంటే బయటపడేది ఏంటి? మైండ్ ఫ్రీ అయిపోతుంది. సింపుల్. నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు రోజు యాక్టివ్గా నడుపుతున్నావు కదా, ప్రశ్నలు ఉంది ఏమన్నా? అయిపోయింది. ప్రయాణం ఉంది, ప్రశ్నలు లేవు. చూడు, దట్ ఇస్ ద పాయింట్. అదే అన్వేషణ. ఇప్పుడు యాక్టివ్గా నేర్చుకుంటున్నప్పుడు యాక్టివ్గానే నేర్చుకున్నావా లేదా? అదే రైట్ సాధన అన్నట్టు. ఒకటి పట్టుకో, దాన్ని వదిలిపెట్టక. ఇంకా మైండ్కి ఎలానో చెప్పండి. మైండ్కి ఎలా అంటే మైండ్ మొత్తం లేదు. ఇప్పుడు ఏదో ఒక్క అంశాన్ని తీసుకో. ఎగ్జాంపుల్, బుద్ధుడు చెప్పింది ఏది పట్టించుకోకు అన్నాడు కదా, పట్టించుకోకు. ఇంకా అయిపోయింది, అది ఒక్కటి పట్టుకో. సంవత్సరం గడవని. అంత స్థితి రాకనే కదా ఇంత. నువ్వు చేస్తే స్థితి వస్తుంది. ఎక్స్పర్ట్ చేయట్లే, రకరకాల విషయాలను చేస్తున్నావు. మిగతావన్నీ ఉండదు. ఏం జరిగినా పట్టించుకోకు. చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేయి. తీసుకుంటే చాయ్ కప్పు కింద పడ్డది, బుద్ధుడు వచ్చాడు, పట్టించుకోవట్లేదు. తుడిచాను. ఎవరో పోతుంటే కాలు తగిలింది, ఏ బుద్ధే. ఎవరో కార్లు పోతారు, బుడద పడ్డది, ఏ బా. ఎమోషన్ అనేది వస్తుంది కాదు, మొదటిసారి గుర్తుపెట్టుకో. చెయ్యి ఎప్పుడు పట్టించుకోవద్దు అంటే పట్టించుకోపోయినావు, మొట్టమొదటిసారి ఆగినావు. ఆ తర్వాత ఒక 1 మంత్కి నీ మైండ్ మొత్తం
జల్లడైపోయి చివరికి నేను ఎత్తి మీద ఇట్లా దుంకుతున్నా సరే అంటాం. అసలు వస్తుంది అక్కడ నీకు చాలా రహస్యాలు తెలుస్తాయి. టక్కటక్కడి ఉదాహరణకి 2 చేతులు వదిలేసి ఓడబోతున్నాడు సైకిల్. నేను రాసిన కథని. ఒక పల్లెటూరులో సైకిల్ అంటే తెలియదు వాళ్ళకి. ఇది చెప్పిన తర్వాత ముగిద్దాం. సైకిల్ అంటే తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఊర్లో ఇట్లా ఒక చెరువు కట్ట మీద రోడ్డు ఉంది. ఇట్లా టైసన్ ఏం చేసిండు, సైకిల్ వేసుకొని ఇట్లా 2 చేతులు అరిపోయాడు, అంతే డిసప్పియర్ అయిపోయాడు. అది వాళ్ళు ఏం చూశారు? ఇప్పుడు వాళ్ళు ఏం చూశారు? ఒక సైకిల్ మీద పోతున్న వ్యక్తి 2 చేతులు వదిలేసిపోయాడు. అది చూశారు కదా, సత్యం అది, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎవరో ఊర్లోకి సైకిల్ తీసుకొచ్చాడు. నేను అందరూ 2 చేతులు వదిలేసి తొక్కాలని ట్రై చేసి మూతి పని రాలనుకుంటున్నాను. సో బుద్ధుడు అక్కడ ఉన్నాడు, 2 చేతులు వదిలేసిపోతున్నాడు. అక్కడి నుంచి చెప్పిన స్టేట్మెంట్ అది. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ పని చేయదు. ఫస్ట్ అంటే నువ్వు క్యాంచి దొక్కాలి, రాయేసుకోవాలి, చేయాలి. 6 నెలలు అయింది పట్టుకొని గట్టిగా దొక్కుతున్నావు, ఇంకో 6 నెలలు అయింది. అందుకని బుద్ధుడు చెప్పిన స్టేట్మెంట్ ఆ ఉన్నతమైన మానసిక స్థితిలో నుంచి ఇచ్చింది అది. అందుకని అక్కడికి రాకు. అందుకే దాన్ని పట్టనట్టు ఉండండి, చూడు, టెస్ట్ చేసి చూసి కాయించి దొక్కు, ఆ తర్వాత సైకిల్ పట్టుకు, వెనకెవడో పట్టుకుంటాడు. పట్టనట్టు అంటున్నా కానీ పట్టుకున్నా, ఎవరో అన్నారు నువ్వు అందంగా ఉన్నావు అని, ఘోరంగా థ్రిల్ అయిపోయినా పట్టించుకుంటున్నా. మళ్ళా పట్టు ఇప్పుడు ఆ ఒక్క ఫార్ములా ఉంది కదా, దాన్ని వదిలిపెట్టక ఇంకా ఉదాహరణకి అన్ని విషయాలు తెలుస్తాయి. ఆనందం అంటే తెలుస్తుంది, సాక్షి అంటే తెలుస్తుంది, సామరస్యం తెలుస్తుంది, ధ్యానము, ప్రయత్నము చేస్తూనే ఉండి ఇంకా నిరంతరం నీకు మైండ్ అడ్డుపడతా ఉంటుంది. 100% పట్టించుకోకుండా అంటే నువ్వు బాధ్యతగా ఉండొద్దని కాదు. ఎగ్జాంపుల్ ఇగో తగిలిసేపడదు ఇట్లా. ఇప్పుడు నేను పట్టించుకోకపోయినా ఫోన్ అయితే లేపు పైన పెట్టాలి, అది చెయ్యి. మధ్యలో ఉన్న జార్గాన్ ఉంది కదా, అది తీసేసి ట్రై చేద్దాం. ఎప్పుడన్నా పట్టించుకోవడం నువ్వు నటించాలి తప్ప నిజంగా పట్టించుకోదు. అవసరం కోసమే, అంటే మనం వ్యవహారం కోసం పట్టించుకుందాం, వ్యవహారం కోసం చెబుదాం. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ట్రూ సెన్స్. ఇది అర్థమైంది అనుకో, నువ్వు వ్యవహారం కోసం అన్ని చేస్తూ కూడా అవసరమైతే పట్టనట్టు ఉండగలవు. అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సార్, పట్టించుకోకు అంటున్నారు, మీరు కూడా సింపుల్ గా ఏది పట్టించుకోకండి అని ఒక మాటలో చెప్పి ఆపేయచ్చు కదా. ఊరికే పట్టించుకోకు, అదే అన్నప్పుడు అదే చెప్తున్నా నీకు. నేను గంట చెప్పినా పట్టించుకోకు. అదే చెప్తున్నా, అట్లా కుదరదు. అదే చెప్తున్నా ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, చేతులు వదిలేసి అదొక్కటే నువ్వు చూపించడానికి లేదు. నువ్వు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి అనకూడదు. అక్కడికి తీసుకెళ్ళడానికి నీకు 1 year క్లాస్ ఉంది. చివరిగా అందరు ఊరలేదు అన్నారు, ఆ గురువు వెళ్ళిపోయాడు. అందుకే మెల్లమెల్ల ఫస్ట్ ఇప్పుడు దానికి పద్ధతి చెప్తే 5 మాటలు 6 మాటలు అదంతా బాగా చెప్పుకుందాం. పట్టనట్టు ఉండాలంటే మొట్టమొదట వస్తువుల పట్ల పట్టనట్టుండు, మనుషుల పట్ల పట్టనట్టుండు, ఆ తర్వాత ఆలోచనల పట్ల పట్టనట్టు. నీకు ఇప్పుడు భూమికి ఏర్పడి నీ పనులు అన్ని నువ్వు పట్టించుకున్నా ఏవైతే చేస్తున్నావో పట్టనట్టుండి అవే చెయ్యి అంటున్నా. ప్రతిదానికి పట్టించుకోకుండా ప్రచారం చేయొచ్చా? అలా చేయగలిగితే చెయ్యి. నేను నా రియల్ ఇన్సిడెంట్ చెప్తా. అది మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు ఆ డిస్కషన్లోకి వెళ్ళకు, అంటే అది అయిపోయింది. బ్రేక్ చేయకు, ఫ్లో అది అయిపోయింది. అంటే మనం అది ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేస్తాం. అందుకని అది మళ్ళీ ఇప్పుడు అది చెప్పండి సార్, రియల్ ఎగ్జాంపుల్ అన్నారు. అది ఒకసారి తలుపు దగ్గరికి కొంచెం శబ్దాలు వస్తుంది, అట్లా ఒత్తేసి ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ 2 నిమిషాల్లోనే ఆ కాంటెక్స్ట్ అయిపోయింది. దానికి జవాబు ఇచ్చేసి నిజానికి అక్కడితో కాన్వర్జేషన్ అయిపోయింది మాది. ఊరికే పిచ్చపాటికి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి, బ్రాహ్మణుల సభ జరుగుతుంది, నువ్వు రావాలి. ఎగ్జాక్ట్లీ అంతకుముందే నేను బ్రాహ్మణుడు అన్న భావన తీసేసుకున్నాను నా మనసులో. అంటే నేను బ్రాహ్మణుడు సర్టిఫికేషన్ ప్రకారం, కానీ ఎగ్జిస్టెన్షియల్గా
కులమతాలు ఏమీ లేవు అని నాకు పరిపూర్ణంగా అర్థమైంది. ఇప్పుడు కూడా నేను బ్రాహ్మణుడిని సర్టిఫికేట్ ప్రకారం మా ఇంట్లో మేము గృహప్రవేశం చేస్తే బ్రాహ్మణుడిగా చేశాను, కర్మ చేస్తాను బ్రాహ్మణుడిగా. కానీ బ్రాహ్మణుడు అన్న అహంకారం లేదు, ఏదో అది గొప్ప పుట్టుక అట్లా ఉండి నాకు. కానీ సర్టిఫికేషన్ ఉన్న బ్రాహ్మణులు కూడా రాంగే. అది నేను చెప్పేది నా గురించి, నాలో ఏం జరిగిందని చెప్తున్నా. అట్లా అంటే ప్రతి దాని గురించి ఒక వ్యాఖ్య ఉంటుంది. అయితే బ్రాహ్మణుల సభ ఉంది, నువ్వు రావాలి. ఎక్కడ ఎన్టీఆర్ పార్క్లో ఎక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులందరూ సభ పెడతారు. పుట్టుకతో బ్రాహ్మణులు, గుణంతో బ్రాహ్మణుల కదా తెలియదు. అట్లా. సో ఇప్పుడు బ్రహ్మని అర్థం చేసుకున్నవాడు, మూలాన్ని అర్థం చేసుకున్నవాడు బ్రాహ్మణుడు అంతే తప్ప కుల ప్రకారం బ్రాహ్మణుడు వేరే, అది వదిలేద్దాం. అయితే సరే నేను కూడా వస్తా అన్న. ఈ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ నాతో ఉండే మెడిటేటర్, ఇప్పుడే బ్రాహ్మణులు లేదు ఏం లేదు మళ్ళీ సభకు పోతా అంటున్నావు అంటే, ఇప్పుడు నేను ఐ వాంట్ టు టెస్ట్ మై మైండ్. అంటే బ్రాహ్మణుల మధ్యన, అనుకుంటున్న వాళ్ళ మధ్యన నేను ఒక అనామకుడిగా తిరుగుతాను, వాళ్ళతో పాటు స్లోగన్స్ చేస్తాను పట్టనట్టు. ఇది ఉద్దేశం. ఇక్కడ ఉపయోగాల గురించి చెప్పట్లేదు నేను. ప్లీజ్ ఆస్క్. బొమ్మలాగా కాదు, ఎరుకకు సంబంధించిన డైమండ్స్. అది బ్రాహ్మణుల సభలో బ్రాహ్మణుడిగా పిలిచారు కాబట్టి వెళ్ళాను. నేను దానికి ఏమి సపోర్ట్ చేశాను, ఊరికి నారాబాది చేసిన. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఎవరో మరణిస్తారు, ఊరికి వెళ్తారు కదా ఊరేగింపుగా, అది మనదే అవ్వాల్సిన అవసరం. ఏమున్నా 100% అయితే ఉండదు కదా చివరు ఉన్నవాడికి. ఊరికి అందులో ఒక సభ్యుడిగా ఉంటాడు, అట్లా ఉండొచ్చు అంటుంది నేను. అవసరమైనప్పుడు పార్టిసిపేట్ చేద్దాం, దానికి అగెనిస్ట్ కాదు. అంటే నేను అగెనిస్ట్ అక్కడ ఆగిపోదు. అంటే పట్టనట్టు ఉండే స్థితి ఉందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇచ్చిన, దాని చర్చ గురించి కాదు. రామకృష్ణ పరమహంస చెప్పిన స్టేట్మెంట్ ఇది. నువ్వు ఏకాంతంగా ఉండి నువ్వు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కాదు, ఒక మార్కెట్ ప్లేస్లో పో, అల్లర్ల మధ్యన చేపలు అనేది అంతమంది ఒక ధర్నానా అదేంటి ధర్నాలంటే అలాంటిదంటే కొంచెం ఎమోషనల్ ది ధర్నా, అదే అందులో ఉండి కూడా నీ మనసు నిలకడగా ఉందా లేదా టెస్ట్ చేయడానికి అంతవరకు. అది నాకు 100% రూఢిగా నా అనుభవంగా చెప్తున్నాను. మీకు రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నా సార్. చాలా భయం వేసింది నాకు. ఒక పర్సన్ని కలవాలి అంటే ఎక్స్పీరియన్స్ చూసి, బ్యాక్గ్రౌండ్ చూసి నేను వెళ్తాను, చాలా భయపడతాను. లైక్ ఒక విలేజ్లో 4 గోడల మధ్య ఉన్నాను నేను, ఒక 2 years అయింది. బట్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ డైరెక్ట్ ఇంకా మాట్లాడాలి మీతో అన్న డైరెక్ట్ కాంటాక్ట్, ఫస్ట్ పర్సన్ నా లైఫ్లో. దాని జవాబు నీవే. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో చేస్తున్న నా ఆచరణ వల్ల, నా ప్రవర్తనలో నీకు సెక్యూరిటీ కనిపించింది. నేను చూడలేదు సార్ మీ వీడియోస్. అంటే ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది, అదే చెప్తున్నా. ఆచరణలో అతన్ని చూస్తే తెలుస్తుంది అతను ఎవరు. మళ్ళీ నీకు ఎవరు ప్రామిస్ అక్కర్లేదు. నేను చూడలే అంటున్నా కదా, అట్లీస్ట్ కానీ అదే. సో నేను చూశాను లైక్ ఓకే డైరెక్ట్ అని. మీరు దీంట్లో 2 questions ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ఇంత ఫేమస్ ఉన్న పర్సన్ అంత ఈజీగా టైం ఇవ్వరు. మీరు నేనెవరో తెలియదు, ఏమో తెలీదు, ఆన్ ద స్పాట్ మీరు టైం చెప్పండి అని షెడ్యూల్ చేసేసారు, అది ఒకటి. ఇలా ఒక పర్సన్ని కలవడం అనేది మామూలు విషయం అయితే కాదు కదా, అర్హత ఉంటేనే కలుస్తారు కదా. ఈ 2 questions లాస్ట్. అర్హత అంటే ఇప్పుడు నాకే లక్ష్యం ఉన్నా నేను నిన్ను కలవను. మీకు ఏ లక్ష్యం లేదంటారు? నాకు అందరు మనుషులు ఇంపార్టెంట్. మీకు లక్ష్యం లేకపోతే నాకెలా? మీరు లక్ష్యం లేదు కాబట్టి కలుస్తున్నా. లక్ష్యం ఉంటే నా లక్ష్యానికి ఉపయోగపడితే కలుస్తాను నేను. ఇప్పుడు నువ్వు ఎవరెవరినైతే కలుస్తున్నావు, లేదు నాకు మైండ్ లేదు. యా రైట్. ఎవరెవరికి లక్ష్యాలు ఉన్నాయో, ఇప్పుడు నువ్వు ఎవరైతే ఆశ్రమం పేరు చెప్పావు కదా, వాళ్ళ నిన్ను ఉపయోగించుకుంటున్నారు. దే ఆర్ నాట్ హెల్పింగ్ యూ, దే ఆర్ నాట్ లిబరేటింగ్ యూ, దే ఆర్ యూజింగ్ యూ. అట్లా అనిపిస్తుంది నీకు. చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తే నీకు గ్రోత్ తెలుస్తుంది, అదే పెద్ద విషయం. ఆధ్యాత్మికతలో అసలు ఎదగడం ఉండదు, అదో పెద్ద ఇది అతిపెద్ద అబద్ధం. ఆత్మాభివృద్ధి, ఆత్మలో ఎదుగుతున్నాను, ఆధ్యాత్మికతలో ఎదుగుతున్నాను, ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. ఆధ్యాత్మికత ఉంది, లేకపోతే లేదంతే. శ్వాసలో ఎదగడం ఉందా? అయిపోయింది. నిద్రలో ఎదగడం ఉందా? అట్లనే ఆనందంలో ఎదగడం ఉంటుందా? ఇద్దరు ఆనందంగా ఉంటావు, లేకపోతే ఆనందం లేవంతే.
కొన్ని జీవించడం ఉండడంలో ఎదగడం ఉందా? ఉండదు. అంత ఊరికి భాషలో పిచ్చ కథలు చెప్తారు అట్లా మనకి. అయితే అర్హత అనేది ఏమి ఉండదంటారు? ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. అదే నువ్వు చైనాలో ఉన్నావు అనుకో కలిసేదానివి కాదు కదా. అర్హత ఏందో తెలుసా? ఈ క్షణం మనం పక్క ఏరియాలో ఉండడం, దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఫోన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫోన్ లేకపోతే నువ్వు కలిసేదాన్ని కాదు. యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కానీ నేచర్ కదా అవి సృష్టించింది, మీరు బిలీవ్ చేయరా ఇవి? అసలు నేను బిలీవ్ ఏది చేయను, వాడుకుంటుంది, మళ్ళీ బిలీవ్ ఎందుకు? మరి మీ దగ్గరికి రావాలనేది నాకు నేచరే కదా హెల్ప్ చేసింది. అట్లేం లేదు, అంత ఫిలాసఫీ తీసుకురా. నేచర్ కాదు, ది మైండ్. నేచర్ వేరు, మైండ్కి సంబంధం. మైండ్ అనేది అసలు అన్యాచురల్, అది దాన్ని తీసేస్తే నేచర్ ఉంది. మరి ఇక్కడికి రావడానికి కారణం? నీ ప్రశ్న నేను కోరుకుంటున్నా. నిజంగా ఏదన్నా ప్రశ్న ఉంటే తెలుసుకో, జవాబు తెలుసుకో, దాన్ని ఆచరించు, ఇంకెప్పుడు రాకు. నా నుంచి నేను లిబరేట్ చేస్తున్నా. హాయిగా నీ ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు నాకు ప్రశ్నలు ఆగే వరకు నేను ప్రయాణం ఒకటే ప్రశ్న పట్టనట్టుండు, అన్ని జవాబులు అక్కడే ఉన్నాయి. మీరు అల్టిమేట్ గా అదొక్కటి చెప్పేస్తే సబ్జెక్ట్ ఎలా? సబ్జెక్ట్ అవసరం లేదు. ఇది ఏమైనా ఎగ్జామా? ఆధ్యాత్మికతకు సబ్జెక్టే లేదు. లైఫ్ అనేది ఒక ఎగ్జామే కదా. అస్సలు కాదు, అబద్ధం. అది కూడా ఒక అబద్ధం. జీవితం ఒక ప్రవాహం. నువ్వు అది వేరే, అది ప్రపంచానికి సంబంధించింది, అది తెలుసుకో. అక్కడ ఆనందం ఏమి లేదు, అక్కడ ధ్యాన స్థితి ఏమి లేదు, అక్కడ సతోరి ఏమి లేదు, అక్కడ పట్టనట్టు ఏమి, అక్కడ పట్టించుకో. మరి మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలి? సందర్భాన్ని బట్టి తెలుసు. మనిషి ఎవరో దాన్ని బట్టి తెలుస్తుంది. కరిచే కుక్క అయితే ఒకలాగా, మురిగే కుక్క అయితే ఒకలాగా, తోకూపే కుక్క అయితే ఒకలాగా. మీకు గురువు ఉన్నారా సార్? అందరూ నీతో సహా. అందరిలో ఏదో ఉంది నేర్చుకునేది. రెండు నేను నేర్చుకునేది, ఇలా ఉండాలని, ఇలా ఉండకూడదని. అట్లా రెండు రకాలుగా నేర్చుకుంటాను నేను. మీరు ఇంత స్థితి రావడానికి కారణం? చెత్త తీసేసిన అంతే. ఎలా? పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను చాలా చదువుకున్నాను, అది పట్టించుకోవడం లేదు. నేను సాదాసీతగా ఉంటాను, రోడ్డు మీద పడుకుంటా. మరి మీ లక్ష్యం? ఏ లక్ష్యం లేదు. ఈ క్షణం నీతో సరిగ్గా గౌరవంగా మాట్లాడమే నా లక్ష్యం. మీకు లక్ష్యం లేకపోతే ఇన్ని ఎలా చేస్తున్నారు? రోజు ఏదో చేస్తుంటే ఏదో అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు ఇది చెయ్యాలి అన్న థాట్స్ అస్సలు లేదు. అలా జీవించడం ఎలా సార్? ఇదే జీవించడం అంటే. డెస్టినేషన్ లేదు, అవన్నీ జీవించడాలి. లక్ష్యాలు ఉన్నవాడు జీవిస్తలేడు. సాధించాలనే తపనతో వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు. వాడు ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నాడు. లైఫ్ క్యాలెండర్ అయిపోయింది. క్యాలెండర్ కాకపోతే జీవించలేము కదా సార్. ఎప్పుడేమైపోతుందో అన్న ఏవి కాదు. నువ్వు చదువుకునేవిగా చదువుకోపోయి ఏ టైంకి ఏది కంప్లీట్ చేయాలన్న క్లారిటీ కూడా వద్దా? అంత ప్రపంచంలో ప్రకృతిలో అలాంటివి ఏమీ లేవు. నువ్వు చేసినవిగా చేయపోయినవి కాదు. మరి మీరు ఇది అన్నారు కదా, పట్టించుకోకున్నట్టు ఉండని. నేను సంపూర్తిగా పట్టించుకోకుండా ఉండాలి అనే ఆలోచన కూడా లక్ష్యమే అవుతుంది కదా. ఏం కాదు, అది లక్ష్యం ఏం కాదు. హాయిగా ఉంటానికి అది ఒక మార్గం అంతే. మార్గం వేరు, లక్ష్యం వేరు. లక్ష్యం అంటేనేమో ఇక్కడి నుంచి అక్కడ చేరుకోవడం. మార్గం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడం, ఇక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడం. నీలో నీకు ఇది చిరంజీవిని కలవాలి, ఇది లక్ష్యం అన్నమాట. దీన్ని కలవాలి, మార్గం అండి. అయితే మీరు సంపూర్ణంగా అన్ని తెలుసు అంటే నా గురించి నాకు తెలుసు. నాకు చాలా విషయాలు, షేర్ మార్కెట్ తెలియదు. అసలు హీరోలకు అంత పైసలు అంటే మీ గురించి మీకు తెలిస్తే మీకు చెప్పే అర్హత ఉంటుంది బయట ప్రపంచంలో. ఎందుకంటే అది మీ వరకు నాకు అనిపించింది నేను చెప్తానంటారు. ఈ మూల స్థితి అందరిది ఒకటే కాబట్టి ఆధ్యాత్మిక ప్రవచనం ఉంది. అది నువ్వు కంప్యూటర్ గురించి నాకు తెలియదు, వాడిని పరిచయం చేస్తా. అయితే నేను ఎడిటింగ్ అంటే ఇంకోటి పరిచయం చేస్తా. కానీ హాయిగా ఎలా ఉండాలంటే చెప్తా, అది నాకు తెలుసు. బాగా నాకు టెన్షన్ వేసింది ఫస్ట్ టైం. తెలీదు కదా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో. నాకు అనుభవం లేదు, ఎవరి దగ్గర మాట్లాడలేదు. చాలా టెన్షన్ పడ్డాను. వచ్చిన క్షణం నుంచి ప్రశ్నల మీద ప్రశ్నలు, భయం లేకుండా, ఏ ఆలోచన లేకుండా అడుగుతూనే ఉన్నాను. ఎలా సాధ్యం అవుతుంది అన్నారు అంటారు. నువ్వే ఆన్సర్ ఇచ్చేసినావు దానికి. అంటే ఇక్కడ ఏ నియమం లేదు, జస్ట్ నీవు నీలా ఉండటం వల్ల నీ మనసు ఓపెన్ అయింది. ఫస్ట్ టైం ఒక పర్సన్ చూస్తే ఆ భయం అన్నదన్నా అలా ఏమి ఉండదు. ఇక్కడ అందరు మనుషులకు లక్ష్యాలు ఉన్నాయి, నిన్ను ఒక డౌట్ గా చూస్తారు, రాంగ్ డెఫినేషన్, ఈవెన్ ఎట్లా వాడుకోవాలని చూస్తారు. అవేమి లేవు నాలో. రాంగ్ డెఫినేషన్. ఇప్పుడు నువ్వు పోగానే మొత్తం మర్చిపోతా నిన్ను, నీ పేరుతో సహా. నాకే ఆసక్తి, నాకు వేరే పనులు ఉన్నాయి. మేమిద్దరం భోజనానికి వెళ్ళాలి, ఆ పనిలో వెళ్ళిపోతా, దాంతో నిండిపోతా. అక్కడ పోయిన తర్వాత భోజనంతో నిండిపోతా, ఆ తర్వాత చేయి కడుక్కుంటూ దాంతో నిండిపోతా. ఇష్టపడా కాదు, ఏది ఉంటే అది ఆలోచిస్తున్నానంటే. ఇప్పుడు నీవు వర్తమానం, గంట తర్వాత నువ్వు గతము. నాకు గతంతో నాకు సంబంధం లేదు. 100%. నాకు క్వశ్చన్స్ అన్నీ ఆగిపోతున్నాయి సార్. మంచిది, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకాలు నేను చదువుతాను. థ్యాంక్ యూ సార్.
నాకు నచ్చిన వాళ్ళకి బహుమతిగా కూడా ఇస్తాను. ఓకేనా? అది మీ ఇష్టం సార్. అని ఊరికే చెప్తున్నా, పట్టనట్టు ఉంటావా అని చూస్తున్నాను నేను పుస్తకాల వరకు ఉన్నా కానీ ఆలోచనలు ఫస్ట్ స్టార్ట్ చేయి. సైకిల్ స్టార్ట్ చేయి, ఎంజాయ్ చేయి. అట్లీస్ట్ పుస్తకాల విషయంలో నేను లిబరేట్ అయి ఉన్నాను. మనుషులు, ఆఫీస్ అన్ని ఫస్ట్ స్టెప్ బై స్టెప్. సైకిల్ పట్టుకోవడం వచ్చింది, నాకు సైకిల్ పట్టుకోవడం వచ్చింది. చాలు, ఫస్ట్ సైకిల్ పట్టుకోవడం ఎంజాయ్ అయ్యేదాన్ని ఫస్ట్ అంగీకరించు. ముందే ఎందుకు పోతుంది? స్టెప్ బై స్టెప్. ఒక చేత పట్టుకుంటున్నా, లైట్ తొక్కడం వచ్చింది. ప్రకృతి ప్రపంచం అంతా కరప్ట్, అది ప్రాబ్లం. నాకు ఆసక్తి లేదు, నేను సంకనాకపోయినా నాకు ఓకే. నేను జీవితంలో డెవలపే కాదు. ఎందుకు జాలిదే? ఎందుకు పని చేయి. నీ కాలు దెబ్బ, అరే ఒక్క నిమిషం, నీ కాలు దెబ్బ తగింది, జాలి ఎందుకు అబ్బా? కట్టు. పక్కనోడికి మీలా ఉంటే ఎంత ఆనందం. ఒక బొక్కలు ఉంటుంది కదా, అది జాలి. యాక్చువల్గా అదే నీ మైండ్కి హోల్స్ పడ్డాయి, దాంట్లోకి గాలి అటు ఇటు పోతుంది, నీ ఎమోషన్ అటు ఇటు పోతుంది. ఓ మనిషి తప్ప అందరికి నారాయణ స్థితి ఉంది. మా కుక్కలు వస్తాయి రోడ్డు, నాకంటే బాగుంటాయి. నేను నా ప్రయత్నం అంతా మా కుక్కల్లా మారాలని. నేను మనిషిలా కనిపిస్తున్నా, నా స్థితికి మనిషి కాదు అది. ఒకప్పుడు మీరు మనిషే, నేను ఇప్పుడు మనిషినే ఫిజికల్ గా, కానీ నా స్థితికి మనిషి లేదు. ఆనందం మనిషా? అది వదిలే, ఆనందం మనిషా కాదు. దట్స్ ద పాయింట్. మనం స్థితి గురించి మాట్లాడుతున్నాం. ధ్యాన స్థితి మనిషా? మనం ఆబ్జెక్ట్ ని చూస్తున్నాం. రాయి కూడా ధ్యాన స్థితిలోనే ఉంది, చెట్టు ధ్యాన స్థితిలో ఉంది, పిట్ట, కుక్క, నెమలి అన్ని ధ్యాన స్థితిలో ఉంది. అడవి చూడుకో. మరి మనిషి ఎందుకు స్థితిలో లేదు? మైండ్ ఉంది కాబట్టి. అది పోవాలి అంటే పోదు. నువ్వు విత్డ్రా కావాలి, నువ్వు పక్కకు జరగాలి. అదే నువ్వెవరు ఇక్కడ? నీ మైండ్, అరే నీ మైండ్ నీ లోపలనే ఉంది కదా. పోనీ ఇప్పుడు నీ డ్రెస్ ఉంది, నా మైండ్ నేను రెండు వస్తున్నాయి ఇక్కడ. కరెక్ట్, నీ డ్రెస్ ఉంది, డ్రెస్ మీద మరకబడదంటే ఏం చేయాలి? వాష్ చేయాలి. మరి రామ బురదకు దూరం జరుగు. జరగవా? నువ్వు జరిగితే నీ డ్రెస్ వచ్చేస్తా. నేను జరిగిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నా, మీరు జరగక ముందే ఏం చేయాలనేది చెప్పండి. జరుగుతున్నప్పుడు చూడు. అంటే నువ్వు ప్రశ్నలు ఓకే, మైండ్ నీదే, అన్ని నీవే. ఆ మైండ్ నీదంటే నీ ఆలోచనలతో కూడి నీది అయింది అది. మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కావు, కానీ మన ఇద్దరు ఆకలి ఒకటి, మన నిద్ర స్వభావం ఒకటి, మన ఇద్దరు ఆనందం ఒకటి, మన ఇద్దరు ధ్యాన స్థితి ఒకటి. మీరు ధ్యానం చేయరా? ధ్యాన స్థితి ఉంది, ధ్యానం చేయడం ఎందుకు? ఇది ఎట్లుందంటే కాళ్ళు వచ్చినాయి అయినా కట్టెలు పెట్టుకోరా అన్నట్టు. నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను. అవసరం లేదు. సో స్థితి నోడికి ధ్యానం అవసరం లేదు. పరధ్యానం ఉంటే ధ్యానము కావాలి. మరి బుద్ధుడు ఎందుకు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు? ఆయన ఎన్లైటన్ అయిన తర్వాత ఎప్పుడు ధ్యానం చేయలే. నీవు ఇష్టపడే సుభాష్ పత్రి గారు ఏనాడు మెడిటేషన్ చేయలే. అవును, హీ ఓన్లీ యాక్టెడ్ మెడిటేషన్. అందుకే మిమ్మల్ని అందరినీ కళ్ళు కూర్చోమని చెప్పి ఆయన ఫ్లూట్ వాయించుకున్నాడు హాయిగా. అవును, అది అట్లా చేయాలి. దట్ ఇస్ రియల్ వే. సో మనం ఎవడు చేస్తాడబ్బా పొద్దుస్తమైన ధ్యానం? పిచ్చా ఏమన్నా? విషయం అర్థమైన తర్వాత ధ్యాన స్థితి ఉంటుంది. ధ్యాన స్థితి అంటే ఏంటో తెలుసా? ఇది నీ బాడీ, ఇది నీ మైండ్. పరధ్యానం అంటే బాడీ ఇక్కడ ఉంది, మైండ్ ఎట్టబోతుంది. సో ధ్యానం అనేది మరి ఎన్లైట్మెంట్ వరకు అవసరం అంటారా? ఎన్లైట్మెంట్ ఆల్రెడీ ఉంది, అదంతా మళ్ళీ భాషలో పదమే. ఎందుకు అంత చక్కర్లు పడుతున్నావు? ఇప్పుడు ధ్యానం, పరధ్యానం ఇట్లా పోతుంది. ధ్యానం అంటే ఇట్లా వచ్చి నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే ఇక్కడ వచ్చి కూర్చుంది. మళ్ళీ ధ్యానం దిగా మళ్ళీ పోతుంది. మళ్ళీ ఇంకేదో పద్ధతి చేస్తే, సినిమా చేస్తే వచ్చి కూర్చుంది, మళ్ళీ పోతుంది. ఇప్పుడు అసలు దీంట్లో ఉన్న సమాచారం, ఆలోచన పోయినాయి ఒకరోజు అనుకుందాం ఈయనే ఉండేది. ఇంకా ధ్యానం ఎందుకు? మరి అప్పుడు ఏం చేయాలి? పని శ్రద్ధగా మాట్లాడు, శ్రద్ధగా బట్టలు ఉతుకు, శ్రద్ధగా అంటుతో, శ్రద్ధగా చెట్లకు నీళ్ళు పోయి, శ్రద్ధగా పెయింటింగ్ అయ్యి, ప్రచారాలు చేయొచ్చు అంటారా? శ్రద్ధగా చెయ్యి, ఏం ఆశించకు. చేయొద్దని నేను ఎట్లా చెప్తా. ఇంకోటి, ప్రచారం మనుషులకి ఎందుకు చేయాలి? ఒక కాడ నిలబడి చెప్తూ ఉండు రోజు, నీ కాడికే వస్తారు. ఇంకా అవును, తద్వారా నేను వస్తున్నా కదా. అదే చెప్తున్నా, నీకు విషయం అర్థమైతే ఎక్కడికి పోవు. పోతే అలసిపోతే ఎంతకాలం తిరుగుతావు? కాళ్ళు గట్టుకున్నంత వరకు. తర్వాత ఏవా ప్రచారం? మరి అంత స్థితి నాకు లేదు కదా. అందరిలో ఉంది, నువ్వే దానికి అడ్డుపడుతున్నావు. సో అందరూ రమణ మహర్షులు అవుతారా? అందరూ రమణ మహర్షులే. అందరూ అంబానీలు కాలేరు, అందరూ ఎన్టీఆర్లు కాలేరు, కానీ రమణ మహర్షి ఎవరైనా కావచ్చు. స్థితి కదా.
ఎలా తీసుకురావాలి ఆ స్థితి? చెత్త తీసేస్తే మిగిలింది అది. సో ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ పట్టించుకోకపోవడం, పట్టనట్టు ఉండడం, పట్టించుకోకుండా. పట్టనట్టు ఉండు. కాలు దెబ్బ తగిలింది, పట్టించుకోకుండా ఉండకు. పట్టించుకోవాలి, పట్టనట్టు ఉంటుంది, కాలు కట్టు వడబాయో దొంగముండా అన్నాడు. ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడం. ఇన్ని ప్రశ్నలు వద్దు, అంతే. మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఎక్కువ తెలుసుకోవడం వల్ల నువ్వు ఏది గుర్తుండదు నీకు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే మెనూ కార్డులో అన్ని ఆర్డర్ తెప్పించుకో, ఏది తినలేకపోతాం. చూసి ఒకటి ఈరోజు అర్థం కావాలంటే నాకు ఎన్ని వస్తున్నాయి, వస్తే రానిలే. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఒకసారి కలిస్తే ఒకటే ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ రియల్ కాన్వర్జేషన్. ఓకేనా? సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బుక్స్. ఇది ఊరికే భాష కోసం చెప్పాను అంతే.